ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, జడియకుము, దిగులు పడకుము. నీవు నచ్చు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మోషే చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి ముందు దేవుడు ఈ మాటలు మొట్టమొదటగా యెహోషువతో చెప్పాడు. యెహోషువ సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొంటాడని తెలిసి దేవుడు అతనితో ఉంటానని అతనికి నిశ్చయత ఇచ్చాడు. కాబట్టి యెహోషువ నిబ్బరముగా మరియు చాలా ధైర్యంగా ఉండగలిగాడు. యెహోషువ దేవునికి విధేయత చూపడానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఎంచుకొనగలడు, ఎందుకంటే అతడు ఆయన మీద నమ్మకం ఉంచాడు. మనం ఏది ఎదుర్కొన్నప్పటికీ, ప్రియమైన వారిని కోల్పోయినా లేదా మరొక క్లిష్ట పరిస్థితి అయినా దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడని మనకు తెలుసు. మనలను ఆదరించడానికి, నిలబెట్టడానికి తన ఆదరణ మాటలను మన వద్దకు తీసుకొని వస్తాడు. ప్రార్థన. నమ్మకమైన దేవా, ఎల్లప్పుడూ నాతో ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు. నీ కొరకు నా ప్రేమను బలపరచి నిన్ను విశ్వసించుటకు నాకు సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.